నా ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు. ముంబై నుంచి నేను ట్రైన్ ఎక్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి నేను ట్రైన్ ఎక్కి వస్తున్నాను. నా ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను కూడా విజయవాడ వాస్తవ్యుడు వస్తున్నాడు. అతను అంటాడు, సిగ్గనిపించట్లేదా అన్నాడు. వై, ఎందుకు అన్నా. ఇలా మత ప్రచారం చేసి మా వాళ్ళను మార్చడానికి మీకు సిగ్గుగా లేదా అన్నాడు. నేను అన్నాను, ఇందాక వచ్చారండి, నన్ను దింపడానికి వచ్చారే, వాళ్ళు ఎవరో నీకు తెలుసా అన్న. తెలీదా. కరుడు గట్టిన దండుపాళ్యం దొంగలాళ్ళు తెలుసా నీకు? వాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ట్రైన్లలో దూరి చైన్లు దొంగతనాలు చేసేవాళ్ళు, ట్రైన్లలో దూరి ఆడపిల్లల నగ దొంగతనాలు చేసేవాళ్ళు, ఇళ్లలో దూరి సొమ్ముడు దొంగతనాలు చేసేవాళ్ళు. కొంతమంది అయితే మట్టర్లు కూడా చేశారు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ మేనమామలు అయితే. అలాంటి వాళ్ళు జైల్లో వేస్తే ఈ చట్టం మార్చలేకపోయింది. అలాంటి వాళ్ళని విజయవాడ సెంట్రల్ జైల్లో వేసారు, వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసారు, వాళ్ళని ఒక్కడు మారల వాళ్ళలో. నా బోటోడు ఎవడో యేసుక్రీస్తు సువార్తను పట్టుకొని జైల్లోకి వెళ్ళాడో, వాళ్ళందరికీ సువార్త చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ వ్యక్తి మేనమామ ఒక్కడు విన్నాడట యేసుక్రీస్తును గురించిన సువార్త. విని ఆ రోజు నుంచి దొంగతనాలు మానేసి, చైన్ స్నాచింగ్లు మానేసి, రైళ్లలో దోపిడీలు మానేసి, అతను మారింది కాక సుమారుగా 150 మంది తన దండుపాళ్యం దొంగల క్యాంపులు మార్చిపడేశాడండి. ఇదిరా క్రైస్తవ్యం అంటే. నువ్వు మార్చి చూద్దాం. బైబిల్ చెప్తుంటే దొంగ. నేను అదే అన్నా, వాళ్ళ కనుక ఈ మత ప్రచారం నువ్వు అంటావా, సరే కాసేపు అనుకో మత ప్రచారం అని, ఈ ప్రచారం కనుక వాళ్ళకి జరగకపోతే ముందు నీ జేబులో పర్సు ఉండో చూసుకో సరిగ్గా, నీ మెల్లో గొలుసుంటో చూసుకో సరిగ్గా. నువ్వు నీ మెల్లో గొలుసుందన్నా, నీ జేబులో పర్సు ఉందన్నా, ఇదిగో దొంగలు వీళ్ళందరూ ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేయలేదంటే కారణం ఏంటో తెలుసా? నా ప్రభువు చెప్పిన మాట, దొంగిలించవద్దు అన్న మాట. దట్ ఈస్ బైబిల్.